కచ్చపెచ్చ వ్యవహారం జరిగిందట లోపట ఏదో జరంత ఆడియో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఏమనుకోవద్దు నేను ప్రేక్షకులు. చలో మహాపత్రికలో ఏమొచ్చిందయ్యా, ఏమన్న వార్తలు వచ్చాయంటే ముందుగాల అమ్మో నువ్వు ఎట్లా ఉన్నోనివి ఎట్లయితివే అన్నో, నువ్వు ఏ రకంగా ఉన్నోనివి ఎట్లా అయితివే కేసీరావు, ఎట్లున్నవేను అన్నా నువ్వు ఎట్లున్నవే కేసీరావు, ఎట్లున్నవేవో అన్నా నువ్వు ఎట్లయితివే కేసీరావు, ఆనాడు నువ్వు ఎట్లా ఉంటివి అన్నా ఈనాడు నువ్వు ఎట్లా అయితివి కేసీరావు అన్నా ఓ కేసీరావు, నిన్ను ముఖ్యమంత్రి కలవరిస్తూ ఉన్నాడు అన్నా ఓ కేసీరావు, నిన్ను ముఖ్యమంత్రి కలవరిస్తూ ఉన్నాడు అన్నా ఓ కేసీరావు, నువ్వు అపాయింట్మెంటు ఇస్తే నీ బాయి కాడికి వస్తా, నువ్వు అపాయింట్మెంటు ఇస్తే నీ బాయి కాడికి వస్తా అంటుండు. ఎందుకనేది ముఖమంతా మార్చుకుంటూ ఇంకేమంటాడు పాపం బాయి కాడ చిన్న పోయి చింత చేస్తుండు, కొలువు లేదు. ఇక ఇప్పటికే అమ్మో రేవంతమే చిన్న సన్నోడు ఏం కాదు, ఏదో ఉపరాష్ట్రపతి కోసము కేసీరావయ్య బాయి కాడికి పోయి ఆయనతోని మాట్లాడతా, ఎందుకంటే మనం అక్కడ మద్దతు ఇవ్వాలి అనేది మంచిగానే ఉంది ముచ్చట. కానీ ఈయనకు నిన్న హైకోర్టులో కాళేశ్వర నివేదిక మీద కర్రు కాల్చి అసెంబ్లీలో సినిమా చూపిస్తా అంటుండు ఓ దిక్కుంగా, మళ్ళీ ఇది ఇంకో దిక్కుంగానేమో పోతా అంటుండు ఈయన కాడికి. అగో గీ కథ నడుస్తుంది పాపం. ఇక హైకోర్టుకు కేసీఆర్ కోర్టులు మెట్లు ఎక్కవలసి వచ్చే పెద్ద మనిషి బాయికాడ రామసక్కదనంగా హాయిగా మచ్చలేని స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి గాలిని పీల్చుకొని 4 రోజులు అన్న బతుకుదామంటే అట్లా కూడా నిమ్మలం లేకుండా చేస్తుండ్రు రేవంతమయ్య. ఇక్కడ కొలువు కుర్చీ గుంజుకున్నాడు, మళ్ళీ ఇక్కడ బాయికాడ కూడా ఏదో కొలువు బోధపాయ నిమ్మలంగా నా పానానికి ఇక్కడ బోధిని ఉంటా అంటే అట్లా కూడా నిమ్మతంగా ఉండనిస్తలేడు రేవంతమయ్య. మళ్ళీ ఇప్పుడు ఇంకేమంటుండు పెద్ద మనిషి, ఉపరాష్ట్రపతికి మనము మద్దతు ఇవ్వాలి, కేసీరావయ్య సలహా కూడా తీసుకుంటా, ఆయన కూడా ఏం చెప్తాడో ఇంటా అని మళ్ళీ సల్లని కోత పెడుతుండు, ఇంటికి పోయి మాట్లాడతా అంటుండు. నిన్న మొన్ననేమో పీసీ ఘోష్ కమిషన్ కిందనేమో కాళేశ్వరం నివేదిక కథ కమ్మించి ఇక రేపో మాపో మా క్యాబినెట్ తోటి అసెంబ్లీలో సినిమా చూపిస్తా అని మళ్ళీ ఓదికు చెప్తుండు. ఏందో ఏమో మొత్తానికైతే పాపం ఇక చూడురా పాపం గుడ్లన్నీ లొట్టలో పోయినాయి, లోపలికి పోయినాయి. అయ్యో ముఖమంతా వన్య తప్పి చిన్నపోయిండు పెద్ద మనిషి, గిట్ల ఉండే నాగా అంగి ఇంకింత పక్కగా అయ్యాడు, వీడికే పక్కపానం మనిషి అయితే ఇంకింత పక్కగా అయ్యాడు, అంగి కూడా మొత్తం లొడలోడ అయింది పాపం పెద్ద మనిషికి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని పిటిషన్లు. ఇక నిన్న అల్లుడు హరీష్ రావు నెట్టబెట్టుకొని ఇక హైకోర్టు ఈ కథ ఏందో అనేది ఇక ఈ నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని కోర్టు మెట్లెక్కిరాట, వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసిరాట మామ అల్లుడు. ఓవైపు అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ ప్రకటన. ఇక చూసిన ఆరులో ఎంత ముద్దుకుందో ముచ్చట, ఓ దిక్కుగా ఈ భాగవతం ఇంకో దిక్కుగా ఆ భాగవతం, ఎట్లయితుందో ఏమవుతుందో తిన్న కూడు పెయికి పడితే అంత ఒట్టు పెద్ద మనిషికి పాపం. ఇక రామచంద్రయ్య వచ్చిండు, ఈయనేమో అంటుండు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు, విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు. చూసిన ఆరులా కోయిలాగా దెబ్బ ఎట్లా కొట్టిందో, అది నిమ్మతం కోయిలాగా, అది ఉరకని కోయిలాగా, దాని తాంబేలు వ్యవహారం ఉంటుంది, సున్నితం కోయిలాగా, మెత్తని కోయిలాగా, అలకడి కోయిలాగా అని అంటింది. ఇక చూడు కోయిలాగా ఏం కూర్చుందో చూడు, రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు, కొత్తం వేస్తని జముడిక మోత మొయ్యడం మోగుతుంది. చూద్దాం కోయిలాగా ఇంకేమన్నదో. ఎటో బాయ్ ఇగోది విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని
రాజకీయాల్లో అవసరం లేదని తెలంగాణ బీజేపీ పెబ్బ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న కీలక వ్యాఖ్యలు చేసిండట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా ఇదే తతంగం పొడుగు నుంచి పొడుగు దాకా. బీసీలకు ఇప్పటికే బీసీబీ, బీసీఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలని, రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, రైతుల ఇబ్బందులకు నిజమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదని, ఎరువుల దుకాణాల్లో యూరియా దొరక్కపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లాను అనంతగిరిగా మారుస్తా అనేది ఇంకోటి తెర మీద తీసుకొచ్చింది ఈ కోల్యాగా. మొత్తానికి ఇక పాడిన పాట వాడరా ఏదో అన్నట్టు సామెత బాగుంది. ఇక అదే పాట వాడుతున్నారు ఇప్పుడు. ఏం పాట? రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో పెట్టిరు, మీరు చేస్తారా చెయ్యరా, నెలల కొద్దిగా ఏళ్ల కొద్దిగా ఇంకెన్నాళ్ళు నానబెడతారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అనేదేమో కాంగ్రెస్ వాళ్ళ ఆపోచన. లేదు లేదు, మీరు ముస్లింలను కూడా ఇలా చేర్చుకున్నారు, వాళ్ళని తొలగిరి, వాళ్ళ తోక కోస్తేనే మేము ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని ఇప్పుడు వీళ్ళ రాగం, వాళ్ళ దోరాగం వీళ్ళ దోరాగం నడువంగా ఇక ఇదే సందురా అని మేము కూడా జనాల నాలుకల మీద నాట్యం ఆడాల మా పేరు అంటే మేము కూడా బీసీ రాగం ఎత్తుకోవాలని ఇక ఓ దిక్కు కవితమ్మ, ఇక ఇంకో దిక్కు బీసీ సంఘాల నాయకులు కొంతమంది, ఇక వాళ్ళు వీళ్ళు గుమ్మాయ జక్క ఇప్పుడు బీసీల పాట పాడుతుర్రు. ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు ఈ కోల్యాగ ఏమంటుంది, రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు అనేది కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుంది రామచంద్రయ్య కోల్యాగా. ఇలా విద్యా ఉద్యోగాలు మాత్రమే రిజర్వేషన్లు అవసరము, రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లే వద్దనేది మొండిపాటు పట్టింది ఇగో ఈ కోల్యాగా, తూర్పు కోల్యాగా. ఇక పోతే సింగరేణి బంగారు అడుగు, కర్ణాటకలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్సు, సింగరేణి చరిత్రలో తొలిసారిగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశం, సింగరేణి సీఎండి ఎన్ బలరాం రెడ్డి వెల్లడి. బలరాం వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు. సరే, కోల్యాగా మంచి పని చేస్తే పూలదండలు వేసి ఇంకా శాలువతోని సన్మానం చేయాలి, మంచిదే. ఇక ఇప్పుడు అసలైన యుద్ధం కాడికి వచ్చినాము. ఇగో తెలంగాణ యూరియా పోరులో ప్రియాంక గాంధీ, ఇక కాంగ్రెసు ఎంపీ కోల్యాగలు ఇక వాళ్ళకు తిన్న కూడా పేగి పడతలేదట. ఎందుకంటే తెలంగాణలో రైతన్నలు యూరియా కోసము చెప్పులతోటి లైన్ కట్టిస్తుర్రు, సంచులతోని లైన్ కట్టిస్తుర్రు. ఆఖరికి వస్తార కల్లా ముసురు పడ్డ గొడుగులు పెట్టుకొని యూరియా 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 అని ఒకటే పేరిపిస్తున్నారట అధికారుల. యూరియానేమో రావాల్సిన యూరియా రాలేదట. ఇక అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ కోల్యాగలు ఇక ఢిల్లీలో ఈ రకంగా ఇక ఏమో రాసిన చూడు ఇంగ్లీష్లో, మీరు చదువురు. ఇగో పిల్లగా జూమ్ పెట్టింది, నాకేమొస్తా అది ఇంగ్లీషు. ఇక ఈ కోల్యాగలు కాంగ్రెస్ ఎంపీ కోల్యాగలు తనలాడుతున్నాయి పాపం. ఈ బువ్వ తినకుండా బుగ్గి తినకుండా రైతన్నలు కనుక ఏ రకంగా యూరియా యూరియా అని కలవరించుకుంటా బువ్వకు బుగ్గికి ఎడవాసి లైన్లో నిలబడుతుర్రో, ఇంకా ఇప్పుడు ఈ కోల్యాగలు కూడా ఢిల్లీలో మాకు బువ్వ వద్దు బుగ్గి వద్దు, మేము ఏం తినము, ఛాయ కూడా తాగం, మాకు మాత్రం మా రైతన్నలు చల్లగా ఉండాలి, మాది రైతు ప్రభుత్వము, మాది ప్రజాపాలన అని ఈ కోల్యాగలు ఇప్పుడు ఢిల్లీలో మకాం వేసి ఈ రకంగా ప్రియాంక గాంధీని ఎంటబెట్టుకొని ఒక ధర్నా చేస్తున్నారు. మీరు సరఫరా చేయాల్సిన యూరియా ఇంకా కొంత ఆపిర్రు, ఎందుకు ఆపిర్రు, అన్నదాతలు ఆగమవుతుర్రు, పంపుర్రి
పంపురి అని ఇక నాగలి కడితే కనుక ఒక దాపడదో ఒలపడదో ఉరగా పెడితే మునుగానే పెట్టి కూర్చున్నట్టుగా కూర్చుతా ఆడ ఢిల్లీలో. ఇలా కథ ఇట్ట ఉంది. సరే ఇటు మారితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి, ఇండియా కూటమి అభ్యర్థిగా అనూహ్య ఎంపిక. తెలుగు ఉపరాష్ట్రపతికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పబ్బతి పడుతుండు. ఇప్పుడు ఈ కోలియాకు పోటీగా ఎన్డీఏ వాళ్ళు ఏం చేసిర్రు, తమిళనాడులో ఉన్న రాధాకృష్ణన్ కోలియాగని లైన్లో దింపారు. ఇక ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పొలిమేర ఆటగినది పెద్ద మనిషిది. రంగారెడ్డి జిల్లా పొలిమేర ఈయన ఇదివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా చేసిండు. ఇక చిన్న ఇక్కడ ఉంది, ఈయన జీవిత కథ మొత్తం ఇక్కడ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఇండియా కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఎవరు ఊహించని విధంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న అధికార పక్షం ప్రయత్నాలకు ప్రతిపక్షాలు గండి కొట్టినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో విశేషమైన అనుభవం ఉంది. ఆయన 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో వకీల్ చదువు చదివి ఇక అట్లా లాయర్గా చిన్న కోట్లకి వెళ్ళి అట్లా హైకోర్టు కాడికి వెళ్ళి అట్లా సుప్రీంకోర్టు దాకా పోయిండు. 2011లో ఇక కొలువు దిగి ఇక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తెర మీదకి వచ్చిండు. ఇండియా కూటమి అభ్యర్థి ఎవరు, జస్టిస్ మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. చూడాలి మరి ఇక ఇంట్లో ఇప్పుడు ఇక నిన్న రేవంత్ అయ్యా ఇక టీవీలని మొత్తం పిలిపించుకునే ఇంటికి మీరు ఎట్ట చేస్తారో ఏం కథో పక్క మనం ఈసారి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలి. సుదర్శన్ రెడ్డికే మీరు ఓట్లు వేయాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన తెలుగోడు, మన తెలుగు బిడ్డ, అవకాశం వచ్చింది. దక్షిణ భారతదేశం నాయకులది ఏం అవా నడుస్తుంది, మొత్తం ఉత్తరాది మొత్తం ఉయ్యాలు ఊతుంది. మరి మనం అంటే ఆయన కూడా రాధాకృష్ణ కూడా దక్షిణ భారతదేశమే, తమిళనాడు. కాకపోతే ఏంటంటే ఇక మన తెలుగు బిడ్డోడు కదా అనేది ఇప్పుడు రేవంత్ అయ్య ఇంటికాడ నిన్న దద్దరిలా మోద మోగించుడు ముచ్చట్లు. ఇక ఇంట్లో ఎర్ర జెండా కోలియాగలు కూడా, బీఆర్ఎస్ కోలియాగలు కూడా మీరు పెద్ద మనిషికి మీరు ఓటు వేయాలి, ఈయనని మరి ఉపరాష్ట్రపతిగా మనం చూడాలి అనేది ఇక మరి రేవంత్ అయ్య అనుకొస్తుండు. ఇక అవసరమైతే నేను కేసీరావయ్య కాడికి పోతా, ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటుడు కదా, ఇక ఎర్రవల్లి బాయి కాడికైనా పోయి కలుస్తా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే దీని గురించి మాట్లాడతా, ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడతా, మరి ఆయన సలహా కూడా నేను పాటిస్తా అనేది కూడా రేవంత్ అయ్య అనుకొస్తుండు. చూడాలి మరి ఎట్టెట్టవుతుందో. కొద్ది అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలుస్తా అంటుండు. తెలుగు ఉపరాష్ట్రపతికి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్టు. రాజ్యాంగ పరిరక్షకుడనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక. చూడాలి మరి ఇక అందరికైతే ఇక మొరో మొత్తుకొని చెప్పిండు. ఇక మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగారు మరి ఇప్పుడు మరి అట ఎటు అనేది కూడా ఇంకెక్కడ వశపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగాల కథ ఎట్లా ఉందంటే ఇప్పుడు గోడ మీద పిల్లి లెక్క ఉంది వ్యవహారం. ఇప్పుడు బీజేపీ దిక్కు తిరిగితే చూసిరా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లు ఒకటి అనే కథ బయటకు వస్తట్టుంది. ఇక మరి రేవంత్ అయ్య ఇంతగానం అడుగుతుండు, ఇక నోరు తెరిచి అడుగుతుండు, మరి నా కాడికి కూడా వస్తా అంటుండు. మరి ఎట్ట చేద్దు ఏం కథ, మన తెలుగు బిడ్డోడు రంగారెడ్డి, మన తెలంగాణ మనిషి, ఉపరాష్ట్రపతి అయితే మనకు కూడా మంచి పేరే కదా. మళ్ళీ ఈ బదనం నాకెందుకు, కేసీరావయ్య సపోర్ట్ చేయలేదట, గిట చేసిండట గట చేసిండట అని రేపు జనాలు మనోడు పెత్తానం చేస్తా అంటే, మనోనికి అధికారం ఇస్తా అంటే
మనోనికి పెద్ద కుర్చీ ఇస్తా అంటే ఎందుకు కేసీరావయ్య వెనకాడిగేసి గిట్లా మర్మం ఇడవక ఏదో చేసే అంత గాలి గాలి చేసే అంటే మనోళ్ళే కొంకులు నరుక్కుంటారు ఎందుకు అనేది కూడా మళ్ళీ నా మీదకి బదనాం వస్తుందేమో అని పుసుక్కున ఆయనే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే రేవంతమయ్య మాటలు పట్టుకొని పుసుక్కున సరే అని గంగెద్దులే తలకాయ ఊపితే ఆహా చూసిరా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది బీజేపీలు మన ఏడ బొబ్బలు పెడతారు ఏం కథ అనేది కూడా ఇప్పుడు ఇదంతా జరగబోయే ముచ్చట. అందుకనే మరి ఇప్పుడు కేసీరావయ్య అటు మళ్తాడా ఇటు మళ్తాడా ఎటు మళ్తాడు అనేది కూడా ఇంకా కూడా ఆయనకు కుడిదల పడ్డ ఏనుకోలే తనలాడుతుండులా. ఇక ఇప్పటికే ఆయనకు ఓ దిక్కుంగా ఇక రేవంతమయ్య పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దాని మీద అది కొట్టేయాలని ఇప్పటికే పెద్ద మనిషి కేసీరావయ్య ఇక కోర్టు మెట్లు ఎక్కే కాడికి వచ్చింది కథ. ఇక ఓ దిక్కు ఆ భాగవతం, ఓ దిక్కు ఇటు పోతే ఇదో బదనామయ్యేటట్టుంది, అటు పోతే అదో బదనామయ్యేటట్టుంది. ఇటు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇదో భాగవతమయ్యేటట్టుంది. ఇంట్లో పంచాయత్తోని ఓరంజి అయింది, బిడ్డో తెరలా కొడుకో తెరలా. దిక్కులేని పక్షి కంటే శ్రీరాముని వనవాసం కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు కేసీరావయ్యకు బాధ. అందుకనే చూస్తూ ఆయన ఎట్లయినా మనిషి ఒక చూడు ముఖాన ఏమన్నా కళ కనబడుతుందా? శంకరా భగవంతా బాబా ఎంత కష్టం వచ్చా కదా, కష్టం పాడైపోను. ఇది జూపాయలు వచ్చింది కోజాగా. వరద బాధితులను ఆదుకుంటాం, పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తాం, మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. మానవతా దృక్పథంతో ఎకరాకు 10,000 ఇవ్వాలని నిర్ణయించాం. కూలిపోయిన విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం. ఆదిలాబాదు జిల్లాలో పర్యటన, అధికారులతో కలిసి కడెం ప్రాజెక్టు పరిశీలన. సారు జర మంచిగార్చుకో. ఇప్పటికే ఎక్కడికక్కడ చిందర వందర ఆగమాగం జగన్నాథం గందరగోళం అస్తవ్యస్తం. జనమంతా అయోమయంలో పడరు, అల్ల కల్లోలమైపోతున్నారు ఈ వానముసుర్లతోటి. జర్రా మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ప్రజాప్రతినిధులైనా ఇంకెవరైనా అధికారులైనా నాయకులైనా ఆఖరికొస్తారు కల్లా షోటా మోటా నాయకులైనా. ఎందుకంటే జనాలు అసలు ఏం చేయాలనో అర్థమైతే లేదు. కనీసం ఇంట్లోకి వెళ్ళి బాయికాడికి పోయే యాల కూడా లేదు. ఎందుకంటే ఈ చెరువులకు గండువాడి, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు గండువాడి, ఎక్కడికక్కడ నీళ్లు పగ్గం పాడయి పారుతుంటే పంట పొలాలు పాతాళంలో కలుస్తున్నాయి, ఇండ్లే కొట్టుకుపోతున్నాయి, బండ్లు వాహనాలు ఎక్కడికక్కడ వరదలలో కొట్టుకుపోతున్నాయి పిట్టెల లెక్క. అందుకనే జర పోలీసులు కూడా అక్కడక్కడ కావలి కాసి జనాలని ఎక్కడ పోవాలి ఎక్కడ పోవద్దు అనేది కూడా కావలి కాసి వాళ్ళు కూడా సాయం చేయాలి. మరి మంత్రులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అస్తవ్యస్తమవుతున్న ఈ జనాలకు జర్రంత భరోసానిచ్చుకుంటా మనోధైర్యాన్ని ఇచ్చుకుంటా జర్ర ముందడుగేసి మీరు జర భరోసాని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఇక మరి పెద్ద మనిషి అయితే ఒక మాట అన్నట్టుండు, ఏదో ఎకరానికి 10,000 కూడా ఇస్తామనేది గుసగుస, మరి అది కూడా అన్నాడు అనేది కూడా ఇగోది పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తాం అనేది కూడా అనుకొస్తుండు. ఇది చెయ్యాలి. మరి ఏముంది, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి పంట చేను చేస్తే ఎక్కడికక్కడ మొత్తం గండు పడి నీళ్ళు ఆ వరదల మొత్తం ఉసుకే కనపడుతుంది మీదంగా. చేను లేదు, చెట్టు లేదు. పొన్నం కోయిలాగా వచ్చింది. పొన్నం కోయిలాగా సాండ్రోలా రాక ఏమంటుందో, మండపాలకు ఉచిత విద్యుత్తు, గణేష్ నవరాత్రులకు 30 కోట్లు కేటాయింపు, సాఫీగా గణేష్ ఉత్సవాలు పూర్తవ్వాలి, మంత్రి పొన్నం కీలక ప్రకటన. అయితే ఇప్పుడు దీని మీద మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఎందుకంటే గణేష పండుగ రేపు రాబోతుంది. గణేష పండుగకు ఇక మరి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని పోతుంటారు. ఫస్ట్ తొలి పూజ చేయడానికి ఇక ఎవరి వీధులకు, ఎవరి ఆడకట్టుకు, ఎవరి ఇండ్ల దాపుకు వాళ్ళు తీసుకొని పోతారు. మళ్ళా అవి 9 రోజులు పూజలు చేసినాక మళ్ళీ నిమజ్జనం చేయాలి కదా,
చెరువుల్లో కుంటల్లో ఎక్కడో ఒకడికి పోవాలి కదా గణేష. అప్పుడు కూడా మళ్ళీ పెద్ద పెద్ద అలంకరణతోటి పెద్ద పెద్ద విగ్రహాలు పోతాయి కాబట్టి ఇప్పటికే వాన ముసుర్లకు కరెంటు స్తంభాలకు అడ్డగోలుగా టీవీల వైర్లు, ఇంటర్నెట్ల వైర్లు, ఇక ఈ కరెంటు తీగలు, ఈ కేబుల్ వైర్లు ఏడి కాడికి సిబ్బి తీగలు లెక్క మొత్తం అల్లుకపోయినాయి. ఇక తచ్చడు మోస్తోనికి పుచ్చడు బరువును ఎత్తిన పెట్టినట్టుగా ఆ కరెంటు స్తంభాల మీద అనేక తీగలు, టీవీల తీగలు, ఇంటర్నెట్ తీగలు, సిబ్బి తీగలు లెక్క అలకపోయి బిర్ర మూతకోలుగా బరువయ్యేసరికి కరెంటు స్తంభాలు కూడా అక్కడక్కడ కూలిపోతున్నాయి. ఇక ఈ వైరు ఆ వైరు కాలం మీద బస్ట్ అవుతున్నాయి. ఇక అట్లనే కదా ఉత్త పుణ్యానికి రామంతపూర్లో శ్రీకృష్ణుని రథోత్సవం పోతుంటే ఆ రథోత్సవానికి ఆ విగ్రహానికి తాకి అన్యాలంగా ఉత్త పుణ్యానికి 4 మనుషులు చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఈ వైర్ల సంగతి ఏంది ఏం కథ అనేది ఒక కోయాగా ఫోన్ చేద్దాం, మరి ఏమంటుందో చూద్దాం. కోయాగా ఫోన్లు ఎత్తలేదు ఎడవనేది. సరే ఏం ఫోన్ లేపుతలేడు, సరే ఏమో పని మీద ఉన్నట్టుండు. ఎందుకంటే మరి ఈ వైర్లు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరు? మరి ఈ పాపము ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళదా లేకపోతే ఈ కేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళదా, ఈ కేబుల్ వైర్ వాళ్ళదా, అసలు ఏం నడుస్తుంది, ఎటట సంగతి, ఇప్పుడు ఏం జరుగుతుంది, సర్కారు ఇప్పుడు ఏం చేస్తుంది? చెప్పినట్టు బట్టి అక్కడక్కడ ఎక్కడైతే కేబుల్ వైర్లు ఉన్నాయో ఎక్కడికక్కడ మొత్తం కత్తిరీరి అని చెప్పినట్టుండు నడుస్తున్నా అనేది గుసగుస. ఎంతవరకు వచ్చిన ఏర్పాట్లు ఏమైనా మరి పని సురువు అయిందా పండుకుందా అనేది అడుగుదామని ఫోన్ చేద్దామంటే కోళ్ళాగా ఫోన్ చేస్తలేదు కోళ్ళాగా. సరే ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే మార్వాడీల నోట్లు కావాలా, ప్రజల ఓట్లు కావాలా? ఇక ఇప్పుడు వారం దినం సంది మార్వాడి 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 మార్వాడి, ఎక్కడి మార్వాడి, ఎక్కడి కథ, అసలు ఏమి నడుస్తుంది, ఎట్లా పుట్టే ఈ పంచాది, ఎందుకైతుంది ఈ పంచాది, ఎప్పటి నుంచి ఈ మార్వాడీలు ఇక్కడ కొలువై ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో మా వ్యాపారాలు మాకే అన్న నినాదం రాలేదని, ఆలస్యంగానైనా దీని మీద చర్చ మొదలవడం అవసరమని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మార్వాడి సమస్య పరిష్కారాలు అంశంపై జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడారు. తెలంగాణలో స్థానిక చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మార్వాడీలు తెలంగాణ పల్లెల్లోకి చొరబడి తమ ఉపాధిని ధ్వంసం చేస్తున్నారని ఆర్యవైశ్య, విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు సదస్సులో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీల నోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా, రాజకీయ నాయకులు తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. మార్వాడీల వల్ల తెలంగాణ జీడిపి పెరిగిందని బండి సంజయ్ అంటున్నారని, జీఎస్టీ ఎగవేసే వాళ్లతో జీడిపిలు ఎలా పెరిగిందో చెప్పాలని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి సముద్రాల శ్రీకాంత్ ప్రశ్నించారు. తెలంగాణ పండుగల స్ఫూర్తిని మార్వాడీలు దెబ్బతీస్తున్నారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మండిపడ్డారు. ఆహార ఉత్పత్తులు, సరుకుల కల్తీ దందాలు 97% మార్వాడీలే ఉన్నారని ఆరోపించారు. ఆభరణాల తయారీలో మార్వాడీలు మోసపూరితంగా వ్యవహరిస్తారని తెలంగాణ విశ్వకర్మ ప్రతినిధి పరిపూర్ణాచారి ఆరోపించారు. 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో తెలంగాణేతర వ్యక్తుల వ్యాపారాలను అనుమతించకుండా ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. మార్వాడీలు ఇచ్చే చందాల కోసమే రాజకీయ పార్టీల నేతలు
వాళ్ళ దారుణాలపై పల్లెత్తు మాట అనడం లేదని ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి విమర్శించారు. కాగా తెలంగాణలో స్థానిక వ్యాపారాల రక్షణ కోసం తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా ప్రభుత్వం చట్టాలు తేవాలని సదస్సులో తీర్మానించారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి సంస్థలో స్థానికులకే 80% ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. మొత్తానికి ఇక ఇప్పుడు కొన్ని ఏండ్ల కింద బతుకు తెరువు కోసం వచ్చిన మార్వాడీలు ఇవాళ బుడ్డ షాపులు పోయి పెద్ద పెద్ద షాపులు అయినాయి. ఇవాళ మార్వాడీల వల్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల పొట్ట కొట్టినట్టయితుంది. ఇదంతా కొంతమంది మార్వాడీలు నోట్లు చూపి వాళ్ళు దందాలు చేస్తుర్రు. మరి ప్రజల ఓట్లు కావాలన్నా మీకు మార్వాడీల నోట్లు కావాలన్నా అసలు ఏంది ఈ మార్వాడీల పంచాది అంటే ప్రతి ఒక్క షాపు ఇప్పుడు వాళ్ళదే ఉందా అనేది గుసగుస. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాపులు అనుకో, పెద్ద పెద్ద హార్డ్వేర్ షాపులు అనుకో, ఇక స్వీట్ షాపులు అయితే దాదాపు 100% వాళ్ళే ఉంటాయి. నోరు తీపి చేసే షాపులు. ఇక ఇట్లా కొన్ని షాపులు మరి పెద్ద పెద్ద షాపులల్లా వాళ్ళదే ఉంది కథ. వాళ్ళ మనుషులకేమో 100 రూపాయల కాడికి తక్కువ ఇస్తారు, ఈ తెలంగాణ వాళ్ళకేమో 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఇదంతా మోసం జరుగుతుంది. మార్వాడీలు ఈ రకంగా మొత్తం బరిదెగించిపోయి ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారు అనేది ఇక అక్కడక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, ఈ పంచాది ఇంత పెద్దగా ఈ కూసుంది. చూడాలి మరి ఈ పంచాయతీ మీద ఇప్పుడు మేధావులు కూడా చర్చ పెట్టిర్రు. ఇక మరి ఆఖరికి వస్తార కల్లా ఈ పంచాయతీ మీద ఏమవుతుంది, ఎట్లయితుంది, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. ఇగో ఏఎన్ఎన్ లోగో పట్టుకొని జనాలల్లా తిరిగే మీ నర్సయ్య తాత ఎవరు ఎవరికో మర్చిపోయారు. మరి మళ్ళీ ఎవరో అనుకునేరు. ఏఎన్ఎన్ నర్సయ్య తాతకు అభినందన. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్నందుకు శుభాకాంక్షలు. ఇక కనపడుతుర్రా? ఓ పిల్లగా కెమెరా జూమ్ పెట్టు. ఇగో కంది శ్రీనివాసరెడ్డి, ఈయన మా ఏఎన్ఎన్ ఆఫీసు CEO. ఇక రిపోర్టర్లకు పెబ్బ కృష్ణమూర్తి, ఇక జనరల్ మేనేజరు అరవింద్, రాకేష్, ఈ పిల్లగాడు గిడమనుషుడు రాకేష్, ఈయనే డిజిటల్ హెడ్. ఇక వీళ్ళంతా ఇక మా ఆఫీసులో పనిచేసే కోళ్ళాగలు, కొంతమంది మా మనవరాలు కూడా ఉన్నారు. మొత్తానికి ఇక ఇంతింత చిన్న చిన్నగా గిట్లా నా ప్రయాణము ఒకటే పారి గిట్ట వచ్చి గిట్ల పోలే. ఇట్లా పోతే మరి అది ఎప్పుడూ దిబుకు ఉంటుంది కాబట్టి ఇగో గిట్లా చిన్న గిట్ల పోతుంది. ఇంత ఇక ప్రపంచం అంటే తెలియని నాకు, అడవి ప్రపంచం తప్ప ఏ ప్రపంచం తెలియని నాకు, గొర్రెల కాపరిగా ఉన్న నేను ఇక చిన్నగా ఇక నాలో పుట్టిన పాటతోటి ఆ పాటనే నా పెద్ద బిడ్డ అనుకొని ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇగో గిట్లా ఆఖరికి వస్తార కల్లా బిగ్ బాస్ వల్ల కంట్లే పడ్డా. అగ్ని పరీక్షకు పోయినా, వాళ్ళు పెట్టిన పరీక్షలు కూడా చేసినా, వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళకు తగ్గట్టుగా సమాధానం చెప్పినా, మరి ఆఖరికి వస్తార కల్లా మరి బిగ్ బాస్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు తాత, అసలు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు, అసలు ఏంది బిగ్ బాస్కు రావాలన్న కోరిక నీకు ఎందుకు పుట్టిందంటే ఇక ఇప్పుడు మీకు చూపిస్తా. ఎందుకంటే ఓ పిల్లగా ఇప్పుడు వాళ్ళ పెడతట్లేదు ఇది.
ఇగో ఇది మొత్తం మీరు వినాలి. నా పేరు సమస్య చేయండి కొంచెం డెకరేషన్ కనపడుతుందా? సరే సమస్య చేయండి కొంచెం డెకరేషన్ చనిపోవాలనుకుంటే ఆలోచన. బా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని చూసి మా వాళ్ళని చూసి తర్వాత చేసుకుందాం అని చెప్పి నేను ప్రయాణంలో ఉన్నాను. ప్రయాణంలో ఉంటూ సెల్లో నేను అసలు చూసుకుంటాను. తిన్న తర్వాత రైతు కోసం రాసినా కూడా రాకుండా చేసినప్పుడు సామాన్య మానవుడు అందుబాటులో రాసేదాన్ని రాశారు సార్. అది చూశాను. ఎందుకు అయిపోవాలని దాన్ని రికార్డ్ చేసి పెట్టి తెలుస్తున్నాయి. ఎందుకు అనుకున్నాను కారణం తెలుస్తుంది. చూస్తుంది చదువుకుంటాం. సరే మాట పూర్తిగా దాకండి ఎందుకు అయిపోవాలని రావాలి. అప్పటి నుంచి ఇక ఆ తర్వాత అన్ని సార్లు అయిపోయాయి. సంవత్సరాన్ని సార్లు అయిపోయింది. మళ్ళీ మరలా పెళ్లిగా ఈ కారణం దీనికల్లా ఈ నరసింహ గారు రాసినటువంటి రచయిత గాయకుడు అతన్ని ప్రోత్సహించినటువంటి ఈ సాధన నేను ధన్యవాదాలు. నేను నా వైపు ఉన్నంత వరకు నేను ప్రార్థన పెట్టుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. నరసింహ గారు కూడా తీసుకొని అక్కడ పాట గురించి అక్కడ కూడా ఈ జానపదం అటువంటి సార్తో తెలుసుకుని నామకరణం చేయించేసి కొంతమంది తెలిసినట్టు కూడా మేము చేయాలనుకుంటున్నాం. సారు ఆ నామకరణం సార్ నేను చేయించుకున్నాను అనుకున్నాం. కొంతమంది అయితే ఈ చూసిన కొంతమంది చాలా మంది మాట్లాడవచ్చు నా ఉద్దేశించారు. వాళ్ళ బయటికి రాదు కదా ఎవరికి నేను చెప్పాలనుకున్నాను. మీ అందరికీ తెలియపరచాలనుకున్నాను. సార్తో మాట్లాడాను, మీతో మాట్లాడిన గురించి ఈరోజు తెలిసింది. చేయడానికి నా సర్వీసులు సరళంగా సార్ కనబడి ఉండాలని ఆశిస్తున్నాను. అయితే ఇగో ఈయనే, ఇగో ఈ పెద్ద మనిషి, ఇగో సన్మానం కూడా చేసాం ఆయనకు. అయితే ఇప్పుడు ఎందుకు నర్సయ్య తాత బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్న సందర్భంగా ఇప్పుడు ఈ ముచ్చట మరి ఏమో మాకు వీడియో చూపించిండు. ఆ వీడియోలో కూడా మాకు ఇంకా కొంత అర్థం కాలేదు అక్కడక్కడ అనేది కూడా మీకేమైనా అనుమానం ఉంటే నేను చెప్తా. ఇప్పుడు ఇది కూడా మన నేను ఛానల్లో అప్లోడ్ చేస్తారు. ఇంకా మీరు క్లారిటీగా అది పూసగుచ్చినట్టుగా 1కి 4 సార్లు ఇని కూడా అర్థం చేసుకుంటామంటే కూడా మీకు యూట్యూబ్లో అది ఇప్పుడే ఓ 10-15 నిమిషాలలో అప్లోడ్ కూడా అవుతుంది, మీరు వినొచ్చు. అయితే మీ నర్సయ్య తాత గొర్రెగాసే సమయంలో రైతు పాట రాసిడు. అది పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్నలేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటారా. ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, రైతన్నకు భూతల్లికి రైతన్న దూరం అయితే పూట గడవదు. ఈ పాట 9 నిమిషాల పాట. ఇది యూట్యూబ్లో ఉంది, రైతు పాట అని కొట్టూరి వస్తుంది. అయితే ఇంట్లో ఒక్క పదవే ఆయనని ఆపగలిగింది ఆత్మహత్య. గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి ఇక ఏదో ఒక కారణం ఉంటాయి, సవాలు వచ్చే సమస్యలు ఉంటాయి సంసారం అన్న కాడ. ఇక నేను చచ్చిపోతా బతకను భూమి మీద
అని ఆశ వదులుకొని, ప్రాణానికి ఆశ వదులుకొని, బతుకు మీద విరక్తి పుట్టి చచ్చిపోతా అని ఒక బస్సులో పోతుంటే ఎవరో ఈ పాటని ఆయనకు పెట్టిరట వాట్సాప్లో. ఇక చూసే వరకనే ఈ పాట రైతు పాట వినేసరికి ఇక ఆయనకు అమ్మ నేను జావా, నేను బతికి సాధిస్తానే ఒక మనోధైర్యాన్ని కలిగించింది ఈ పాట. ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా అలా ఉంటుంది, మీరు మొత్తం వినుర్రి. ఒక్కరోజే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా రైతన్న అనే ఒక్క లైను ఆయనని ఆపగలిగింది. ఇంకో పాట రైతు పాట. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అమ్మా ఇంతనా రైతు అంటే ఇంతనా? రైతు చరిత్ర ఇదా? ఏంద్రో పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద రాజులు, వాళ్ళకు లేని చరిత్ర రైతుకుందేవురా అనే ఒక భరోసా కలిగింది ఈ పాటతోటి. అందుకనే ఆయన ఆత్మహత్య మానుకొని నాకు ఫోన్ చేసి కలిసి మా ఇంటికి వచ్చి సన్మానం పొంది ఈ పాటను రికార్డింగ్ చేయించిన గుమ్మి రామరెడ్డి క్రెడా చైర్మన్, అప్పుడు ఆయన క్రెడా చైర్మన్ ఉండే ఆ గుమ్మి రామరెడ్డి ఆయన ఆధ్వర్యంలో సన్మానం చేసి ఇంటికి సాగదోలినాం. అంటే ఇక బిగ్ బాస్లో కూడా నేను జడ్జీలు అడిగినప్పుడు ఇదే చెప్పిన, అయ్యా నా పాటలో ఒక శక్తి ఉన్నది, నా పాటలో జీవం ఉంటుంది, నా పాట ఎంతమందినైనా ప్రభావితం చేయగలుగుతుంది, నా పాట జనాలలో చైతన్యం తీసుకొస్తుంది, నా పాట సమాజంలో మార్పు తీసుకొస్తుంది. అంతెందుకు ఈ మధ్య కాలంలోనే అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. గద్దెలెక్కి గాయడు చేస్తాడు, కలిసి ఉన్న మన మీద కన్నేసి ఎడవాపుతాడు, గుండెలోన జెండ నాటమని రాజకీయ రొంపిలో దింపి మనకే చిచ్చు పెట్టి ఉచ్చు పెడతాడు. అందుకనే మనం మారాలి అంటే ఇట్లా మార్పు ఏ పాట తీసుకున్నా నర్సే తాత పాడే ప్రతి పాటలో జనాలలో చైతన్యం రావడానికి, సమాజంలో మార్పు రావడానికి ఉంటుంది తప్ప ఏరే ఎక్కువ కనపడదు. అయితే ఇంకా అది చెప్పిన ఇక ఇప్పుడు మరి మా ఏఎన్ఎన్ స్టూడియోలో ఏఎన్ఎన్ లోగో పట్టుకొని గల్లీ గల్లీ సందు సందు వాడ వాడ ఊరు ఊరు పల్లె పట్టణం తిరిగే మీ నర్సయ్య తాతకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడుగుపెట్టినందుకు ఇక CEO ఇక అందరూ ఆఫీసులో ఉన్నటువంటి ఎవరైతే మా సిబ్బంది ఉన్నారో ఇక నిన్న బ్రహ్మాండంగా పండుగ చేసిర్రు. నాకు మా CEO కంది రామచంద్రారెడ్డి శాల్వ కప్పి మేమంటూ చేతికిచ్చి నోరు తీపి చేసి కేక్ కట్ చేసి బ్రహ్మాండంగా ఒక పండుగ లెక్క అయింది ఏఎన్ఎన్ స్టూడియోలో. మళ్ళొకసారి మా ఏఎన్ఎన్ CEO మా ఏఎన్ఎన్ రిపోర్టర్లకు పెద్ద మనిషి కృష్ణమూర్తి, మా ఏఎన్ఎన్ స్టూడియో జనరల్ మేనేజరు అరవింద్, డిజిటల్ హెడ్ రాకేష్కు మళ్ళొకసారి ఈ పండుగను బ్రహ్మాండంగా చేసినందుకు మళ్ళొకసారి వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లనే మా సిబ్బంది కూడా. ఇక ఒకసారి ఏం రాసిరో చదువుకుందాం. తన ప్రతిభతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు
మెప్పించి వెళ్ళిన ఏఎన్ఎన్ జర్నలిస్టు, యాంకరు, రచయిత, గాయకుడు నర్సయ్య తాతను ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక ఉద్యోగులు అభినందించారు. ఇలా మహాపత్రిక ఉద్యోగులు కూడా ఇగో గిట్టున్నాయి, ఇగో వెనుక ఉన్న కోయిలాగలు అయ్యే అభినందించారు. ఏఎన్ఎన్ ఛానల్లో ప్రసారమైన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత, ఇది 8 నుంచి 9 దాకా ఇది కథ. ఇప్పుడు ఈ భాగవతం. ఇక తర్వాత తగ్గేదేలే నర్సయ్య తాతతో రప్ప రప్ప, ఇక అది మళ్ళా లోగో తీసుకొని బయటికి పోతానని చెప్తే కదా, అప్పుడు ఇక లీడర్ల కాడికి జనాల కాడికి అప్పుడు తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 అగో అది రప్ప రప్ప కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నర్సయ్య తాత తన ఆటపాటలతో ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు. వాస్తవమే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏఎన్ఎన్ వీడియోలు ఇక మొత్తం వైరల్ అయిపోయినాయి. నర్సయ్య తాత చేసే ఏఎన్ఎన్ వీడియోలు వైరల్ ఇట్లా అప్లోడ్ చేయగానే అట్లా లక్షల మంది చూస్తున్నారు. ఇక ఎదిగా బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి అమ్మవారిని గుడి కూలగొట్టినాక ఇక నాకు అసలు ఆంబాయం, ఏంది అమ్మవారు గుడిని కూలగొట్టుడేంది, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని పోతి. ఇక భక్తులకు అండగా కూడా మా ఏఎన్ఎన్ తరపున నిలబడ్డా, న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడినా, ప్రజల కోసం కొట్లాడినా, అవి కూడా వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్ళో పోయినాయి. వామ్మ 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 ఏ నుంచో ఏపీకి వెళ్ళి ఫోన్లు చేస్తున్నారు, తెలంగాణ అన్ని జిల్లాలకు వెళ్ళి దాదాపుగా చాలా మంది ఫోన్లు చేసారు. ఎంతోమంది హిందూ సంఘాల వాళ్ళు అయితే నేను దండం పెడితే అసలు వాళ్ళు ఒక వీడియో కూడా మీకు మళ్ళీ చూపిస్తా. అది వాళ్ళైతే పబ్బతే పట్టిర్రు. బా నర్సయ్య తాత నిజమైన జర్నలిస్టు, నువ్వు మాట మీద ఉండి ఇవాళ జనం కోసం నిలబడ్డావు తాత అని మీకు మీ ఏఎన్ఎన్కు ధన్యవాదాలని చెప్పిన వీడియోలు కూడా మీకు ఉన్నాయి. ఇక ఈ రకంగా మన వ్యవహారం ముంగడి పోతుంది కాబట్టి ఇక బిగ్ బాస్ వాళ్ళ కంట్లో పడ్డాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయినాం, చూడాలి ఏమవుతుంది అనేది చూద్దాము. ఇక ఇది కథ. మొత్తానికి ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మరి కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదుగుగా తగ్గేదలే నర్సయ్య తాతతో రప్ప రప్ప. ఎప్పుడు 8 గంటలకు మళ్ళా కలుసుకుందాము. ఉంటా శనార్థి.